హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు నేనున్నాను శ్రీ వారాహిదేవి జ్యోతిష్యులు లక్ష్మణ్ గురూజీ దగ్గర ఉన్నాను. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు టైం ఇచ్చారు ఈరోజు ఇంత బిజీలో కూడా. అయితే కొన్ని క్వశ్చన్స్ నేను వచ్చేసాను. నాకు చాలా క్వశ్చన్స్ నా మైండ్లో ఉన్నాయి ఎప్పటి నుంచో. ఒక మంచి గురువు గారిని కలిసి నాకు క్వశ్చన్స్ క్లారిఫై చేసుకుందామని. భక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు సమస్యతో వస్తుంటారు, దాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు, ఎలా సాల్వ్ చేస్తారు? భక్తులు అనేది మా వద్దకి మా సమస్య ఎన్నో సమస్యలతోటి వస్తుంటారు కదమ్మా. వచ్చినప్పుడు వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ పేరు బలాలు అడుగుతాం. పలానా పేరేం చెప్తారు, వాళ్ళ ముఖం చూస్తాను, వాళ్ళ చేతి రేఖ చూస్తాను. చేతి రేఖ చూసి అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారు వారాహి మాత కర్ర అని చెప్పాను కదా, మంత్రకర్ర, అమ్మవారి శక్తితోటి వారాహి మాత పూజలు చేసి మా తాతగారు మా నాన్నగారు పూజ నుంచి వచ్చి అది మాకు ఇచ్చారు. ఇది ఏం లేదమ్మా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారనుకో, జ్యోతిష్యానికి ఇబ్బందులు ఉన్నాయి, పరిస్థితి బాగలేదని వచ్చారనుకో, ఈ అమ్మవారు వారాహి పూజ చేసి ఇదే అమ్మవారి కర్ర శక్తి రూపంలో వచ్చింది. అమ్మవారు వారాహి మాత శక్తి రూపంలో. తరతరాల నుంచి వాడుతున్నారా లేకపోతే మీ నుంచి? మా తరతరాల నుంచి వాడుతున్నాం. మీ తాతల నుంచి? మా తాతల నుంచి కాశీలో వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మా తండ్రుల దగ్గర నుంచి మాకు వచ్చింది ఇదే కర్ర. కొంచెం దీన్ని కొంచెం మంచిగా చేసుకున్నారు. ఓకే ఓకే. అంటే ఇది అప్పటి నుంచి ఏంటి పూజలు చేసి అంతా కూడా ఉండిందా గురుగారు? ఉంది. ఏ సమస్య అయినా ఇదే పరిష్కారం. అవును, ఏ సమస్య అయినా ఇక ఇలాగ రండి, కొంచెం రండి. ఓం జయం అమ్మవారు అనుగ్రహ దేవత వారాహి మాత ఇలాగంటే మాకు ఏదైనా చెప్పేస్తుంది అమ్మవారు. మీకున్న సమస్య మొత్తం చెప్పేస్తా. మీకు ఏ ఇబ్బంది ఉందో ఆ ప్రతి ఇబ్బందులకి సమస్యకి పరిష్కారం చేస్తాం. ఇలాగ అమ్మవారు కర్రతోటి అమ్మవారి మంత్రంతో చేస్తాం. ఓం జయం. రైట్. అయితే ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. అలాగే పొలిటికల్ గురించి మాట్లాడుకుందాం. అయితే పొలిటికల్ లో చాలా మంది ఇప్పుడు రాజకీయంగా ఎదగాలని చూస్తుంటారు, పార్టీ పెట్టాలని చూస్తుంటారు. ఇంట్లో వాళ్ళు కొత్త పార్టీ పెట్టుకొని అందులో మనం ఎదగాలి, సెల్ఫ్ గా ఎదగాలని చూస్తుంటారు. కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ పదవి కోసం వాళ్ళ ముత్తాతలు తరంలో ఉన్నా కూడా ఈయనకి మాత్రం ఆ సీట్ రాదు. చాలా వరకు కూడా ఎంత మంచి పని చేసినా ఎంత వరకు వచ్చి చేయి వరకు వచ్చి చేదారిపోతుంది. సో ఏంటి? అలాగే వారాహి అమ్మవారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ వారాహి అమ్మ బాగా ఫేమస్ అయింది, మీకు బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి. అయితే ఈ అమ్మవారిని ఎందుకు ఎంచుకోవడం జరిగింది అంటే, పొలిటికల్ గా ఆయనకి ఈవిడ మీద నమ్మకం ఉండిందా, లేకపోతే పొలిటికల్ స్ట్రాటజీ అంటే పొలిటికల్ గా ఇలా హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటే ఎదగొచ్చు అని అడిగి వేశారా? ఈ వారాహి అమ్మ ఆయనకి ఇలా కనెక్ట్ అయింది, ఈమె నమ్ముకున్న తర్వాత ఆయనకి సీట్ రావడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆయన 2 సార్లు ఫెయిల్ అయిపోయిన తర్వాత అమ్మవారి ఆయనకి బండికి కూడా ఈమె పేరు పెట్టుకొని, అలాగే అమ్మవారి దీక్ష పూనుకున్న తర్వాతనే ఆయన గెలవడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. సో పొలిటికల్ గా ఎలాగ ఉంటుంది మన వారాహి అమ్మవారి ఈ మంత్రాలు కానీ? సరే అమ్మా, అలాగే మీరు అడిగింది మంచి మాట. అయితే ఇప్పుడు పొలిటికల్ అంటే రాజకీయం, ఒక రాజకీయంగా అడిగారు. రాజకీయ వ్యక్తులు ఎంతో మంది కష్టపడుతున్నారు, రాజకీయంలోకి రావాలి, అభివృద్ధి చేయాలి, నేను మంచి పనులు చేయాలి, 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి, అందరికీ మంచి చేయాలి, నా సహాయం 10 మందికి చేయాలని పోరాడుతున్నారు. కానీ కొంతమంది ఏమీ చేయనోళ్ళు, ఏ సహాయము చేయనోళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు. కొంతమంది ఎంత కష్టపడ్డా కూడా సుఖము లేకోకుండా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సుఖము లేకోకుండా పోతున్నారు. రాజకీయంలో కూడా ఎదగలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళకి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి. వాళ్ళకి కొన్ని దుష్ట శక్తులు, ఇప్పుడు ప్రపంచంలో దైవశక్తి ఎంత ఉందో దుష్ట శక్తులు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ఏది లేదని అనుకోవద్దు. దైవము ఉంది, దృష్టము ఉంది. దైవం అనేది దృష్ట శక్తి ఉన్నప్పుడే దైవశక్తి పనిచేయదు. ఆ దృష్ట శక్తుల్ని తీసుకునే తర్వాత అప్పుడు దైవశక్తి మనలో వచ్చేస్తుంది. అన్నీ ఉన్నాయి, కానీ అన్నిటికీ నమ్మకం. అట్లాగనే ఈ రాజకీయ నాయకులు కూడా ఎంతో బాధలు పడుతున్నారు. నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు, చాలా మందికి చెప్పాను. సినిమా హీరోలు కాంచి
తర్వాత వచ్చి మన రాజకీయ నాయకులు కాంచి ఎంతో మందిని చూసి అందరికీ చాలా మందిని చెప్పాను, చాలా మందిని మంచి చేశాను. వాళ్ళ వల్ల కాకపోతే నా దగ్గరికి వచ్చి మా ఆశీర్వాదం తీసుకొని వెళ్తుంటారు. రైట్. లేదు అంటే వాళ్ళు రమ్మంటే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఆశీర్వాదం చేస్తాం. అలా రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరికైనా వెళ్ళారా? చాలా మంది దగ్గరికి వెళ్ళాం, ఒకళ్ళని కాదు. ఇటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మా తాతల కాంచి మా తండ్రుల కాంచి వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి ఆశీర్వాదం చేశారు. మా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు మన ఎన్టీ రామారావు కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ, ఇప్పుడు మన గాలి ముద్దుకృష్ణ నాయుడు కానీ, వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇట్లకనే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇట్లకనే మంత్రులు, రాజకీయ నాయకులు, సినిమా హీరోలు చాలా మందిని చూసాము, అందరికీ చెప్పాము, అందరూ బాగున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆయన పార్టీ పెట్టి రాజకీయంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. అవును. 10 సంవత్సరాల కాంచి ఏదో ఒకటి కష్టపడి పోరాడుతున్నాడు, అవును, జనాలకు మంచి చేయాలని. కానీ మంచి చేస్తాడు, చేసే మనిషి అయింది. పవన్ కళ్యాణ్ గారిది మంచి చేసే మనిషి. కానీ ఈ జనాల వల్ల, ఒత్తిడి వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల వెనక్కిపోయాడు. ఒకసారి 2 సార్లు వెనక్కిపోయాడు. ఆఫీస్కి వెళ్ళాము, మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వారాహి మాత అమ్మవారు పూజ చేసి, స్వామి పవన్ కళ్యాణ్ గారు మీరు గొప్పవాడు అవుతావు, ఎదుగుతావు, నువ్వు ఈ అమ్మవారిని మొక్కోండి, వారాహి మాతం తల్లి పూజ చేయండి, ఆషాఢ మాసంలో నవరాత్రులు 9 రోజులు చేయండి, ఆషాఢ మాసంలో చేస్తే నవరాత్రి పూజలు చేయండి, అమ్మవారి మాల వేసుకోండి, చేయండి అని చెప్పాను. అలాగనే చేశారు. చేసిన కాంచి ఆయన రథం పెట్టారు కదా, వారాహి మాత రథం, వారాహి రథం అని పెట్టారు. అప్పుడు కాంచి ఆయన ఇప్పుడు కూడా డిప్యూటీ సీఎం గా గెలిచారు, ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, చాలా మంత్రి పదవులు తీసుకున్నారు, ఇచ్చారు ఆయనకి ఇవ్వాలని. ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తున్నాడు. అది కారణం కూడా మా వారాహి అమ్మవారి ఆశీస్సులతోటే. ఆ అమ్మవారి ఆశీస్సుల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, మేము చెప్పాము, ఆయన గొప్పవాడు అవుతాడు. నెక్స్ట్ టైంలో కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా సీఎం అయ్యే అదృష్టం కూడా ఆయనకు ఉంది. ఖచ్చితంగా వారాహి అమ్మవారి దయ వల్ల ఆయనకి ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్ టప్పులు కూడా సీఎం కూడా అయ్యే అవకాశాలు ఆయనకు వస్తాయి. రైట్. గురువు గారు, మీకు చాలా ఇయర్స్ అనుభవం ఉంది, మీకు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీ పూర్వీకులు కూడా అఘోరాలు అయ్యారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే అమ్మా, మా తాతల కాంచి, మా తండ్రులు, మా తాతల కాంచి, మా గురువు గారు, మా తాతగారు చూశారు కదా, మా తాతగారు పెద్ద పూజారి కాశీలో. 25 సంవత్సరాలు కాశీలో ఉండేవారు. వాళ్ళు అక్కడే అఘోరిగా మారారు. సొంత ఊరు ఆంధ్రానే, కానీ తెలుగు వారే. కానీ అక్కడికే వెళ్ళి 25 సంవత్సరాలు కాశీలో ఉండి అఘోరిగా మారారు. అఘోరిగా మారి అక్కడే పూజలు చేసి, కాశీ విశ్వనాథుడిని పూజలు చేసి, అక్కడ అమ్మవారు వారాహి అమ్మవారు ఉంది కాశీలో, ఆ వారాహి అమ్మవారు పూజలు చేసి ఉపవాసాలు ఉండి అక్కడే అఘోరిగా మారి ఆయన కాలమయ్యారు. 25 సంవత్సరాలు కాశీలోనే కాలమయ్యారు. ఆయన కాశీలోనే, ఆయన అంచరాత్మలో కూడా కాశీలోనే కలిపేశాం మా నాన్నగారు. చనిపోతే మన అస్థికలు లేదంటే ఉన్నాయి, మనం కాశీ వరకు వెళ్తాం. ఆయన ఎంత పుణ్యాత్ములు కాశీలోనే కాలం అయ్యారంటే నిజంగా అఘోరిగా మారి అక్కడే కాశీలోనే కాలం అయ్యారు. అస్థికలు కూడా అక్కడే కలిపేశారు గంగా స్థానంలో, కాశీ గంగా నదిలో అక్కడే కలిపేశారు. దాన కార్యక్రమం అయిపోయింది. అలాగనే మా తాతగారు విద్య మా తండ్రికి వచ్చింది. ఆయన కొన్ని అమ్మవారి మంత్రాల ద్వారాగా వారాహి పూజ చేసి మా తండ్రి కాంచి ఇప్పుడు మాకు వచ్చింది. అంటే పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న విద్య మీకు ఇది. అవునమ్మా. రైట్. సో ఈ కాలంలో కూడా అంజనం ఉందా? ఉందమ్మా. ఎలాగ దాన్ని ప్రూవ్ చేస్తారు? ఎలాగా అంటే దాన్ని అంటే ఇప్పుడు అంజనం వాడేది కూడా మనము తాంత్ర శక్తులు, చాతుబడి శక్తులు ఏదైతే పీడించబడతాయో దాన్ని ఎలా ఉపయోగిస్తారు? అంజనం అనేది ఇప్పుడు కొంతమందికి హెల్త్ ఆరోగ్యాలు బాగలేకుండా ఎంతో మంది ఉంటారు. కొంతమంది ప్రేమించిన వాళ్ళు ఉంటారు, ప్రేమ వివాహం చేసుకోవాలని ఉంటారు. కొంతమంది ఒక మనిషి నా వైపు కాదు నా వైపే రావాలి అనుకుంటారు. నా వైపు వచ్చేటట్టుగా వశీకరణ చేస్తారు. మరి అది నా వైపు వచ్చేటట్టుగా
చేస్తున్నారా లేదా, చేశారా లేదా, అది నేను అంచనా వేసుకొని చెప్తాను. ఇంకా ఇలాగా తమలపాకు ఉంది కదా, ఆహాహా. ఈ తమలపాకులో అమ్మవారు రాసి మయ్యి అంటారు దీన్ని, మయ్యి 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 అంటే మయ్యి అంటే అమ్మవారు పూజది, ఓకే ఓకే. వారాహి మాత అమ్మవారి పూజది, ఒక బొట్టు లాంటిది. ఆ అమ్మవారి రూపముతోటి, ఆ అమ్మవారి మంత్రాలతోటి దీన్ని తయారు చేస్తాం. తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజించి 9 రోజులు ఉపవాసాలు ఉండి ఆ అమ్మవారి తారకం ఆ చేతి నుంచి తీసి గిట్ట రాస్తాం. ఓకే. ఇంకా ఇలాగ రాసి ఇలాగ తమలపాకులో అంజన వేస్తాం. అంజన వేస్తే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉందా, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఏ కష్టములో ఉన్నారా, ఒక భార్యాభర్తలు కొంతమంది ఇడిపోతారు, ఎందువల్ల ఇడిపోయారు, దానికి కారణం ఏమిటి ఒకటి. తర్వాత ఒక ప్రేమించుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక లవ్ మ్యారేజ్ ప్రేమ పెళ్లి అనేది ఉంటారు. కానీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు, మరి వాళ్ళు నిజంగా ప్రేమ కాదా, నిజంగా విశ్వాసం ఉందా లేదా అని మీ ఇట్లా అంజనంలో వేస్తాం. అది వేసినప్పుడు మీకు తెలిసిపోతుంది? మాకు తెలుస్తుంది, ఆ అమ్మవారే చెప్పేస్తుంది, ఆ వారాహి మాతే చెప్పేస్తుంది. ఎందుకంటే నేను 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారిని మొక్కుతున్నాను, ఆ అమ్మవారిని పూజిస్తున్నాను. ఆ అమ్మవారి వాకు లేకపోతే మేము లేము. అందరికీ భగవంతుడే, అంతే, ప్రపంచం మొత్తం భగవంతుడే. అంతే. కానీ పూజించే వాళ్ళకి ఆ అమ్మవారి వాకు అనేది మాలాంటి వాళ్ళకు వస్తుంది. ఆ వాకు పట్టి అంచనా వేసి ఎలాంటికి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయా, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయా, ఏ దరిద్రములో ఉన్నారా అని ఆ అమ్మవారు అంచనా వేసి చూసి చెప్తా. ఓకే. అంటే ఒక చాతుబడి శక్తే కాదు, దాని మీద లవ్ ప్రాబ్లమ్, లైఫ్ ప్రాబ్లమ్స్, మొగుడు పిల్లల మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు అందులో చూసి చెప్పగలుగుతాం. ఓకే ఓకే రైట్. ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి గురుగారు, చెప్పండి. నిజంగా ఈ ఏమంటారు చాతబడులు అనేవి ఉన్నాయా, అవి పని చేస్తాయా, ఎందుకు చేస్తారు అసలు చెప్పదు? చాతబడి అనేది ఇది ఈ రోజు నిన్నటించి వచ్చింది కాదమ్మా. చాతబడి అనేది ఈ రోజు నిన్న ఈ రోజు నుంచి పుట్టింది కాదు, వచ్చింది కాదు. చాతబడి అనేది పూర్వీకుల నుంచి ఉంది, మన తాతలు ముత్తాతల కాంచే ఉంది. తాతలు ముత్తాతల కాంచే ఆ చాతబడి అనేది వస్తూనే ఉంటుంది. రైట్. ఎక్కువగా విలేజ్లలో ఉంటాయి, పల్లెటూర్లలో. అవును, పల్లెటూర్లలో ఆ చాతబడి అనేది ఉంటాయి. సిటీలో కూడా ఉంటాయి, టౌన్లో కూడా ఉంటాయి. కానీ అది కానరావు కొంతమందికి, కానొచ్చే వాళ్ళకి కానొస్తుంటాయి, చేసే వాళ్ళకి చేసుకుంటారు. శాతపడి అనేది ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని ఆకట్టుకోవాలంటే, ఇప్పుడు ఒక ఆడవాళ్ళే ఉన్నారమ్మా, మామూలుగా ప్రస్తుతానికి చెప్తున్నాను నేను, ఒక ఆడవాళ్ళే ఉన్నారు. కానీ వీళ్ళు మన వైపే రావాలి, మనతోనే మాట్లాడాలి అన్నట్టు కూడా చేతబడి చేస్తారు. చంపడం కూడా చేస్తారంట గురుగారు, నిజమేనా? చంపడం కూడా చేస్తారు. ఓకే, చంపడం కూడా చేస్తారు. అంటే గురువు గారు అందరు చెప్తుంటేనే వినడం తప్ప ఇది తెలియదు నాకు. అంటే చాతబడి అంటే ఏంటి? వాళ్ళ బట్ట ఒక తల వెంటుక పట్టి చేస్తారంటారు. అది నిజంగా చంపిన వాళ్ళకి అది ఎలా లోపలికి అది వెళ్ళి వాళ్ళు ఎలా చనిపోవడం జరుగుతుంది? అయితే చాతబడి అనేది చేసేటప్పుడు చాతబడి అనేది ఒక విధంగా ఉండదు, ఒక విధంగా ఉండదు, ఒక 10 విధాలుగా ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం బాగా లేకోకుండా చేస్తారు. కాళ్ళు చేయి పడిపోయేట్టుగా కొంతమందికి చేస్తారు, నోరు పడిపోయేట్టుగా కొంతమందికి చేస్తారు. కొంతమందిని మానసికతో బాధపడి పడి 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 కొన్ని సంవత్సరాలు ఇసుకించి చనిపోయేట్టుగా చేస్తారు. కొంతమంది ఏ పని కాకోకుండా చేస్తారు, బతుకు తెరువులో ముందుకు ఎదక్కోకుండా చేస్తారు. కొంతమందికి లక్ష్మి ఎంత సంపాదించినా ధనము మిగులుపాటు కాకోకుండా చేస్తారు. కొంతమందికి స్త్రీ వశీకరణ పూజ, స్త్రీ మా వైపు వచ్చేటట్టుగా చేస్తారు. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కుటుంబంలో సర్వనాశనం అయిపోవాలి అన్నట్టు కూడా చేస్తారు. ఇట్లా శాతపడి అనేది 10 విధాలుగా ఉంటుందమ్మా, ఒక విధంగా ఉండదు. కానీ శాతపడి అనేది ఉన్నది నిజం. మా దగ్గర కూడా ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది వచ్చినారు. ఎంతో మందికి నేను మంచి చేశాను. స్వామి నాకు ఆరోగ్యం బాగలేదు స్వామి, కొంతమంది వస్తారు. స్వామి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతుంది, నోరు కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఇది ఎందువల్ల జరిగింది? డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదంటారు, ఏ మందులు తిన్నా ఏమీ లేదంటారు. మరి నాకు ఆరోగ్యం బాగలేదు, ఎందువల్ల అవుతుంది స్వామి అని నా దగ్గరికి ఎంతో మంది వచ్చారు. అందరికి మంచి చేశాను, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేట్టుగా చేశాను. 10 మందిని కాపాడాను, ఎంతో వందలాది మందిని కాపాడాను. ఈ శాతపడి వల్ల చాలా మందిని బాగు చేశాను.
మీ దగ్గర ఆ కేసెస్ కూడా చాలా వచ్చి చాలా వచ్చినాయి, వస్తున్నాయి కూడా. చాలా మంది బాగు చేశారు. మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, తల వెంట్రుకలు తీసుకొని చేస్తారు. మన చేతి గోర్లు ఉంటాయి కదా, కాలి గోర్లు, చేతి గోర్లు, అవి తీసుకొని చేస్తారు. మన వస్త్రం ఉంటుంది కదా, మన షర్టు పీసు కానీ గుడ్డ పీసు, బట్ట పీసుతోని చేస్తారు. ఒక బొమ్మ రెడీ చేస్తారు. ఒక శాతపడి బొమ్మ అనేది ఒకటి ఉంటది, ఆ బొమ్మ రెడీ చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఇవన్నీ తీసుకొని పోయి ఒక్కొక్క మనిషి మీద ప్రయోగం చేస్తారు. అదే చేతపడి. రైట్. ఆ చేతపడి పోగొట్టేదానికి మేము ఉన్నాం. ఎంతో మందిని బాగు చేశారు. ఓకే. అయితే మనకి సమాజంలో కూడా ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం కూడా సంతానం. అయితే చాలా మందికి ఏమంటే అది పూర్వీకుల నుంచి అంటే హెరిడిటీగా కొంతమందికి 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకి పుట్టకపోవడం, కొంతమంది ఇంటర్నల్ గా ఏదైనా సమస్య ఉండి మొగుడుకో లేదా పిల్లనుకోండి అలాగ పిల్లలు పుట్టకపోవడం, కొంతమంది మీరు ఇందాక చెప్పినట్టు పిల్లలు పుట్టకుండా చేతబడి చేసిన వాళ్ళకి కూడా పిల్లలు పుట్టకుండా ఉండడం. సో మీ దగ్గరికి అలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చాయా? మీరు ఎప్పుడైనా అవి సాల్వ్ చేశారా? ఎలా చేస్తారు, ఎలా ఏంటి? కరెక్ట్ అమ్మా. ఇలాంటి ప్రాబ్లాలు, ఇలాంటి సమస్యలు ఎన్నో నేను చేశాను. ఎట్లా చేశానంటే, సంతానం లేని వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా సంతాన భాగ్యం కుదిరిన వాళ్ళకి, సంతానం అందలేని వాళ్ళకి ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు, సంతానం కుదరతలేదు, హాస్పిటల్కి వెళ్తుంటారు, మెడిసిన్ అంటారు, అది తింటారు, ఇది తింటారు. ఎంతోమంది తిన్నా కూడా ఇంకా సంతానం అందదు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా సంతానం అందదు అని మా దగ్గరికి వస్తుంటారు. స్వామి ఇలాగ సంతానం అందలేదని అంటే, సంతానం అందలే కారణం అనేది చాలా ఉంటాయి. దాంట్లో ఒకటి అక్షంతల దోషం తగులుతుంది ఫస్ట్. అంటే పెళ్లి దోషం, పెళ్ళైన టైంలో. రెండోది వచ్చి నాగదోషం ఉంటుంది. నాగదోషం ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నాగదోషం ఉంటుంది. ఆ నాగదోషం ఎక్కువ అయినాక గర్భానికి తగులుతుంది, కడుపుకి. గర్భానికి తగిలినప్పుడే ఆ సంతాన భాగ్యం అనేది అందదు. ఇట్లా చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రజలు. అలాంటి మా దగ్గరికి వస్తుంటారు సంతానం అందట్లేదని. వాళ్ళకి మంచి చేసి ఆ నాగదోషాలు పోయేటట్టుగా, అక్షంతల దోషం, పెళ్లి దోషం పోయేటట్టుగా, భార్యాభర్తలు బాగుండేట్టుగా, ఆరోగ్యాలు బాగుండేట్టుగా, ఆ సంతానం అందేట్టుగా అమ్మవారు పూజ చేసి, వారాహిమాత పూజ చేసి కట్టుగట్టి పంపిస్తాను. చాలా మంది గురుగారు ఎప్పుడో నాకు డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు కదా, ఇక్కడ చూసేసరికి చిన్న రూమ్, మరి అంటే వాళ్ళకి పూజలు చేయాలంటే ఎలా? మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారా, లేదా వాళ్ళు మీ దగ్గరికి వస్తారా, లేకపోతే మీరు పర్సనల్ గా మీ ఇంట్లో పూజ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినవి అందిస్తారా? మంచి మాట అడిగారమ్మా. ఇప్పుడు ఇది రూమ్ చూస్తే చిన్నదే, ఇది రూమ్ అనేది కాదు, ఇది ఒక అమ్మవారి పీఠం అంతే. అమ్మవారిని ఇక్కడ నిలబెట్టాం, వారాహి మాత. అందరు అమ్మవారిని నిలబెట్టాం. భగవంతుడి కంటే మనం ఎక్కువ కాం, ఆ దైవ సృష్టి ఉంటేనే మనం ఉన్నాం. అయితే ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు మా దగ్గరికి. ఒకవేళ రాని ఓపిక లేని వాళ్ళు ఉంటారు. స్వామి మేము రాలేకపోతున్నాం, దూర ప్రదేశాల్లో ఉంటారు, చాలా దూరంలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి మేము వెళ్తుంటాం. కొంతమందికి ఫోన్ లో కూడా చెప్తుంటాం, జరిగిపోతాయి కార్యాలు. ఫోన్ లో కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళు పుట్టిన తేదీ, వాళ్ళ ఫోటో, వాళ్ళ చేతి రేఖ ఫోటోలో మేము వాట్సాప్ పంపిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఎంతో దూరం ఉన్నా సరే ఫోన్ లో కూడా చెప్తాం. కొంతమందిని ఇక్కడికి వస్తుంటారు, నేరుగా డైరెక్ట్ గా వస్తుంటారు. ఎంతో మందిని మంచి చేశాను, అందరూ బాగుండేట్టుగా నేను చేస్తాను. రైట్. అయితే ఇంకొక టాపిక్ ఏంటంటే నరదిష్టి. గురువు గారు ఏది చేసినా కొంతమందికి ఇంట్లో వాళ్ళు ఓర్చుకోరు. వాళ్ళు మరి నరదిష్టి అనేది ఒక మనిషికి ఎలా తగులుతుంది? మీరు చెప్పిన ఇందాక చదవబడి శక్తిలో ఇది కూడా ఒక భాగమా? నరదిష్టి ఒక మనిషికి ఎలా సోకుతుంది? నరదిష్టి అనేది ఖచ్చితంగా ఉందమ్మా. ప్రపంచంలో అందరు ప్రపంచం మొత్తం ఉంది నరదిష్టి అనేది. ఇప్పుడు మనం బాగున్నాం అనుకో, కొంతమంది వార్చని వాళ్ళు ఉంటారు. అవును, ఇంట్లో వాళ్ళే అయిన వాళ్ళే, బంధువులే, దగ్గర వాళ్ళే ఎంతో మంది ఉంటారు. కానీ మనం మంచిగా బతుకుతుంటే వీళ్ళు మంచిగా బతుకుతున్నారు, ఆ మంచితనం వాళ్ళకి జరగకూడదు, మనం కిందకు పోతున్నామే వాళ్ళు బాగుపడుతున్నారని ఏడుపు. అట్లా ఎంతో మంది ఉన్నారు. నరదిష్టి వల్ల నల్ల రాయి కూడా బద్దలైపోయింది అంటారు. నరదిష్టి వల్ల నల్ల రాయి కూడా బద్దలైపోద్దంట. ఎందుకంటే నరదిష్టి అనేది అంత పెద్దది, చాలా పెద్దది. ప్రపంచంలో నరదిష్టి అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎలా ఉంటుందంటే ఆ నరదిష్టి అనేది అమ్మ, ఇప్పుడు
ఒక వ్యాపారం చేసుకుంటాం అనుకో, అవును. ఆ వ్యాపారంలో కొంచెం 10 రూపాయలు మనం సంపాదిస్తాం అనుకో, దాన్ని కొంతమంది వారసనేరుకోకుండా చెడు కళ్ళు పడతాయి. చెడు కళ్ళు ఇప్పుడు 10 మందిలలో అందరి కళ్ళు ఒక రకంగా ఉండవు కదా, అవును. అందరి వాకులు ఒక రకంగా ఉండవు కదా. అవును. కొంతమంది యశ్వ వాకు ఉంటుంది, కొంతమంది చెడు కళ్ళు ఉంటాయి. వాళ్ళు మనమంటే గిట్టని వాళ్ళు, మనమంటే పడని వాళ్ళు, వాళ్ళ కళ్ళు మన వ్యాపారం మీద పడ్డాయనుకో, ఆరోగ్యం మీద పడ్డాయనుకో, మన ఇంటి మీద పడ్డాయనుకో, ఆ వ్యాపారం జరగదు, ఆరోగ్యాలు బాగోవు. అదే నరదిష్టి. ఆ నరదిష్టి వల్ల చాలా మంది దెబ్బతిన్నారు, చాలా మందిని బాధలు పడుతున్నారు, చాలా మందిని కష్టపడుతున్నారు. మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు, స్వామి నరదిష్టి ఉందండి, మాకు వ్యాపారం కావట్లేదండి, ఏది చేసినా ముందుకు సాగట్లేదు స్వామి అంటే, అప్పుడు ఆ అమ్మవారు పూజ చేసి అమ్మవారు కట్టుకట్టి ఆ నరదిష్టి పోయేట్టుగా ఎంతో మందిని బాగు చేశాను, మంచిగా ఉండేట్టుగా చేశాను. ఆ నరదిష్టి అనేది అలాగ జరుగుతుంది. రైట్. అంటే నరదిష్టి అనేది కొంతమంది చూపుల వల్ల జరుగుతుంది, దాని సెపరేట్ గా పూజలు మంత్రాలు ఏమి చేయరు, మంత్రాలు కూడా చేయరు, శాఖబడికి మంత్రాలు చేస్తారు. ఆ చేతబడి కూడా నరదిష్టికి సంబంధించింది, దానికి సంబంధం ఉంటుంది. నరదిష్టి ఎక్కువైతేనే శాతబడిలాగా అవుతుంది. ఓకే ఓకే. నరదిష్టి ఎక్కువ అయితేనే దాన్ని శాతపడి ప్రయోగం అంటారు. ఇక శాతపడి అనేది రకరకాలుగా చేస్తారు, ఒక విధంగా చేయరు, శాతపడేది ఒక విధంగా చేయరు. రైట్. సో ఇప్పుడు వరకు సమస్యలు మాట్లాడుకున్నాం కదా, అది ఇప్పుడు మీ టాపిక్స్ లోకి వచ్చేస్తే, నాకు మీరు కూడా చూసే ఉంటారు బయటకు వెళ్ళేటప్పుడు కూడా, ఒకప్పుడు ఇలా జ్యోతిషం చెప్పాలంటే చాలా మీరు చెప్పినట్టు పూర్వీకుల నుంచి ఆ విద్య ఉండాలి, దానికి ఎన్నో పూజలు చేయాలి, అనుభవం ఉండాలి, ఇదంతా కూడా ఒక ప్రాసెస్, ఇదంతా కూడా ఒక విద్యని చెప్పాలి, దేవుడి నుంచి ఒక అనుగ్రహం అని చెప్పాలి. కానీ ఇప్పుడు అలా కాదు, గల్లీ గల్లీకి ఒక చిలకను పెట్టేసుకొని చేతుల జాతకం, ముఖ జాతకం అని చెప్తున్నారు. అయితే గల్లీ గల్లీకి కూడా ఇది బాగా ఎక్కువ అయిపోయింది. జాతకాలు అనేవి అది ఒకప్పుడు లైఫ్ గురించి చెప్తే ఇప్పుడు డబ్బు కోసం అయిపోతుంది. సో ఈ జాతకాలు, ఈ మూఢ నమ్మకాల గురించి మీరు ఏం చెప్తారు? అంటే అలా జాతకాలు చెప్పే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ప్రొఫెషన్ గా కాకుండా అన్ప్రొఫెషన్ గా చెప్పే వాళ్ళ గురించి మీరు ఏమంటారు? అయితే అమ్మా, జాతకం అనేది ప్రపంచంలో దైవ సృష్టితోనే వచ్చింది. అవును. భగవంతుల ద్వారానే జాతకం కూడా పుట్టింది. అవును. గాంధాలు, శాస్త్రాలు పూర్వీకులు ఇచ్చిన వరాలు, ఆ పూర్వీకులు, ఆ పెద్దవాళ్ళు, ఆ దేవుళ్ళతోటి, ఆ భగవంతులతోటి వచ్చింది. అవును. కానీ ఉంటారు, రకరకాలుగా ఉంటారు, బయట తిరుగుతుంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు, అక్కడే చెప్తారు, ఇక్కడే చెప్తారు, ఎంతో మంది ఉంటారు. కానీ వాళ్ళందరినీ తప్పుగా అనుకోలేము మనం. కొంతమంది నిజాయితీలు ఉంటారు, కొంతమంది ఏదో ఒక రకంగా వాళ్ళ బాధ వాళ్ళు పడుతుంటారు, డబ్బు కోటి కోసం, కడుపు కోసం ఏదో బాధపడుతుంటారు. కానీ మేమనేది అలా కాదు, జ్యోతిష్యం అనేది నమ్మకం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మ, జ్యోతిష్యం అనేది లేకపోతే ఇప్పుడు ఒక వివాహం చేసుకోవాలమ్మా, ఒక పెళ్లి చేసుకోవాలి, పెళ్లి ప్రతి మానవుడు పెళ్లి చేసుకోవాల్సిందేగా ఆ వయసు రాగానే. మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక పంతులు గారి దగ్గర ఎందుకు పోతున్నారు? శాస్త్ర గ్రంథం కాడికి. నమ్మకం. దేనికి పోతున్నారు? ఒక మంచి ముహూర్తం కానీ ఒక మంచి శుభ సమయం చెప్తారని. మరి ఆయన జ్యోతిష్యుడే కదా. అవును. ఆయన జ్యోతిష్యం చెప్పేవాడే కదా. అవును. మరి ఆయన పంచాంగం చూసి ఎవరి పేరు ఎట్లుండేది, ఆడవాళ్ళ పేరు, మగవాళ్ళ పేరు, ఇద్దరి పేరు కలిసినాయా లేదా, మరి వాళ్ళిద్దరికి ఏమైనా దోషం ఉందా లేదా అన్ని చూసి మంచి ముహూర్తం చూస్తారు. అవును. మరి ఆ జ్యోతిష్యం కాకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మరి అది కూడా నమ్మకూడదు కూడా. అవును. అది కూడా నమ్మకూడదు కూడా. నేరుగా పోయి గుళ్ళో పోయి తాలిపెట్టు కట్టుకుంటే సరిపోతుంది కదా. మరి ఎందుకు వెళ్తారు? ఒక పంతులు గారి దగ్గరికి, అయ్యగారి దగ్గరికి వెళ్తున్నారంటే ఒక నమ్మకం. ఇది కూడా అంతే. ఒక జ్యోతిష్యం అనేది ఒక పూర్వీకులు ఇచ్చిన, పెద్దలు ఇచ్చిన, దేవుళ్ళు ఇచ్చిన అనుబంధం. ఆ భగవంతుల ద్వారానే జ్యోతిష్యం వచ్చింది. అన్నిటికీ నమ్మకం ఉండాలి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గురుగారు, వశీకరణ, ఈ వశీకరణ ఎవరిని చేస్తారు, ఎలా చేస్తారు? ఈ వశీకరణ నిజంగా ఉందమ్మా? వశీకరణం అనేది ఖచ్చితంగా ఉంది. వశీకరణం అంటే ఇది చాలా విధాలుగా ఉంటుంది. ఒక మనిషి మీద వశీకరణ చేస్తారు, ఈ మనిషి నాకు కావాలి అన్నట్టుగా చేసుకుంటారు. ఈ మనిషి నాకు వద్దు, నన్ను నుంచి విడిపోవాలి, నన్ను నుంచి కలవడానికి ఉంది, విడిపోవటానికి వశీకరణాలు ఉన్నాయి, అది చేస్తారు. ఇట్లా రకరకాలుగా చేస్తారు. ఒక మనిషి ప్రాణాలు పోయేటట్టు కూడా, ఇబ్బందులు పడేట్టు కూడా చేస్తారు వశీకరణాలు. ఈ వశీకరణాలు అనేది చాలా పెద్దవి. ఆ వశీకరణం అనేది అప్పుడు మేము అంజనం వేసి చూస్తాం. ఇందాక చెప్పాను కదా, వచ్చే వశీకరణం కూడా అమ్మవారు అంజనం వేసి, వారాహి మాత పూజ చేసి, అమ్మవారు కట్టుబట్టి
ఆ వశీకరణ కూడా అంజని వేసి చూసి రైట్. ఆ వశీకరణ అనేది వాళ్ళు చెడు చేస్తారు, ఎవరో ఏరియా వాళ్ళు, మేము మంచి చేస్తాం. ఇందాక మీరు ఉపవాసం ఉండాలి 9 రోజులు అన్నారు. అయితే ఉపవాసం ఉండాల్సింది మీరా లేకపోతే వచ్చిన బాధితులా? మేమే ఉంటాం. మీరే ఉండి ఆ పూజ చేసి అప్పుడు కానీ మీకు ఆ అనుగ్రహం అనేది కలగదు, ఆ శక్తి అనేది రాదు. అవునమ్మా. గురుగారు, అష్టదిగ్బంధం అంటే ఏంటి, దాని గురించి కొంచెం చెప్తారా? అమ్మా, అష్టదిగ్బంధన అంటే ఇప్పుడు ఎంతో మంది ప్రజలు సొంత ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కిరాయి ఇంట్లో ఉన్నారు, అద్దె ఇంట్లో ఉంటారు, కిరాయి ఇంట్లో ఉంటారు, సొంత ఇల్లు కట్టుకుంటారు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అపార్ట్మెంట్లు కడతారు, పెద్ద పెద్ద బిల్డింగులు కడతారు. కానీ ఎంత కట్టినా కూడా దాంట్లో వ్యాపారం రాదు, తర్వాత జనాలు రారు, రెంటుకు రారు, కిరాయి కొనడానికి రారు. కానీ సొంత ఇంట్లో ఉండేవాళ్ళు కూడా నాకు ఈ ఇంట్లోకి వచ్చిన కాంచి ఏమీ కావట్లేదు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, ఒంట్లో బాగుండట్లేదు, వ్యాపారం చేసినా బాగుపడతలేదు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఆ ఉద్యోగం చేసినా కూడా డబ్బు నిలవట్లేదు, ఇట్లా రకరకాలుగా సమస్యలతోనూ బాధపడుతుంటారు కొత్త ఇండ్లు కట్టుకొని చాలామంది జనాలు ప్రజలు. కానీ వాళ్ళకి ఒక అష్టదిగ్బంధన అనేది ఉంటుంది. ఆ అష్టదిగ్బంధన అమ్మవారు వారాహి మాత పూజ చేసి 3 రోజులు పూజ చేసి ఆ అష్టదిగ్బంధన అనేది ఇలాగ తయారు చేసి అమ్మవారు చూస్తున్నారు కదా, ఓకే ఓకే, ఓం శక్తి అష్టదిగ్బంధన మంత్రం, ఇలాగ మంత్రాలు అమ్మవారిదే, ఇది వారాహి మాత, ఆమె అనుగ్రహంతో వచ్చిందే. ఇలాంటి అష్టదిగ్బంధం తోటి అమ్మవారు పూజ చేసి వాళ్ళ ఇంటికి కడతాం. వాళ్ళు ఎవరెవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరెవరు కష్టంలో ఉన్నారో, ఆపదలో ఉన్నారో, ఎన్నాళ్ళు ఇల్లు కట్టినా కూడా బాగుపడుకోకుండా ఉన్నారో, వ్యాపారం చేసుకున్నా బాగుపడుకోకుండా ఉన్నారో, వాళ్ళందరికీ శాతపడి ఉన్నా, దరిద్రాలు ఉన్నా, కర్మలున్నా, దోషాలున్నా, ఏది ఉన్నా ఈ అష్టబంధనం అనేది పూజ చేసి ఇస్తాం. గురువు గారు, అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుందాం. అయితే ఎన్ని హాస్పిటల్కి పోయినా కూడా కొంతమందికి ఇంటర్నల్ గా బాగున్నా, అన్ని లోపల బాగున్నా, ఎక్స్టర్నల్ గా ఏదో ఒక సమస్యతో ఉంటారు. అంటే జలుబు రావచ్చు, జ్వరాలు, పిల్లలకి జ్వరాలు, లేదా హస్బెండ్ కి. ఇంట్లో ప్రతి సంవత్సరంలో 8 నెలల సంవత్సరంలో 8 నెలలు కంటిన్యూగా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అనారోగ్య సమస్య అనేది దేని వల్ల వస్తుంది, అది ఎందుకంత కంటిన్యూగా వెంట పడుతుంది మానకుండా, దానికి ఏమన్నా పరిష్కారం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. అనారోగ్య సమస్యలు అనేది ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యంలో హెల్త్ లో కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి, కొంతమందికి వస్తుంటాయి. కొంతమందికి ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి, ఏ సమస్య లేని వాళ్ళకి ఆరోగ్యంలో మాటికి ఒళ్ళు బాగుండదు, కాళ్ళు చేతులు లాగటము, తలనొప్పి రావటము, మానసిక ఇబ్బందులు, కష్టాలు అట్లా వస్తుంటాయి. అట్లా వచ్చినప్పుడు హాస్పిటల్ పోగానే ఏమీ లేదంటారు, ఏమి లేదులే అంటారు. టెస్ట్లో ఎన్ని చేసుకుంటారు, ఏమి లేదు బాగానే ఉంది, మందులు ఆడండి అంటారు. కానీ మళ్ళీ ఇంటికి రాగానే అలాగనే ఉంటుంది. వాళ్ళకున్న ప్రాబ్లం ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆరోగ్య సమస్యలోనే ఒక చెడు ప్రయోగం, దరిద్ర ప్రయోగం, శక్తి ప్రయోగాలు, శని ప్రయోగాలు అట్లా వాళ్ళని పీడిస్తుంటాయి. ఆ పీడించినప్పుడే ఆరోగ్యం బాగలేక ఇలాంటి సమస్యలతోటి మా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు మేము అమ్మవారు పూజ చేసి కట్టుకట్టి వారాహి మాత అంతరాలు ఇచ్చి చాలా మందిని బాగు చేశాం. రైట్. అయితే గురుగారు, ఇంకోటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అది ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్క ఇంటికి జరుగుతుంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇందాక చెప్పినట్టు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, పిల్లలు మాట వినకపోవడం అని. అయితే చాలా మంది కూడా నాకు తెలిసి మీ దగ్గరికి ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ వచ్చి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో 99% అవే జరుగుతున్నాయి. అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు? అయితే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏకంగా చేసే ప్రాసెస్ ఏముంటుంది, ఎలా ఉంటుంది? ఇప్పుడు భార్యాభర్తలు వచ్చారనుకో అమ్మా, స్వామి మాకు ఇలాగ ఫ్యామిలీలో కొంచెం కుదురలేదండి, కరెక్ట్గా లేదండి, బిడ్డల వల్ల, కూతుర్ల వల్ల, కోడళ్ళ వల్ల, పెళ్ళైన వాళ్ళైతే కోడళ్ళ వల్ల, కొడుకుల వల్ల సంతోషం లేదు స్వామి గురువు గారు అని చెప్తారు. కానీ ఆ సంతోషం ఎందుకు లేదంటే, ఒక ఫ్యామిలీలో ఎందుకు ఇబ్బందులు వస్తుంటాయంటే అమ్మా, ఇప్పుడు కోడల వల్ల రావచ్చు, కొడుకు వల్ల రావచ్చు, బిడ్డల వల్ల రావచ్చు, బిడ్డలు చదువుకోనే వల్ల రావచ్చు, చదువు ఇబ్బందులు పడ్డా రావచ్చు, కోడలు చేసే పనుల వల్ల రావచ్చు, మంచితనంగా ఉండకపోవచ్చు. కొంతమంది కుటుంబంలో మంచిగా ఉంటారు, కొంతమందికి అత్తల వల్ల వస్తుంది, అత్తల వల్ల వస్తుంది, కొంతమందికి కోడల వల్ల వస్తుంది. అత్త కోడళ్ళకు కొంచెం ఇబ్బందులుగా కొట్లాటగా ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ కోడల మాట వినకపోవచ్చు, అత్తగారు ఏం చెప్పినా వినకపోవచ్చు. నేను అత్తని, నువ్వు చెప్పేది ఏమిటి, నువ్వు కోడలివి, నేను చెప్పిందే నువ్వు వినాలి
ఆ చికాకులు రావచ్చు, ఇబ్బందులు, కొడుకు మాట వినకపోవచ్చు, కొడుకు తాగుబోతు కావచ్చు. అలాంటి వాళ్ళకి మీరు ఎలా అంటే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా ఇస్తారంటే పూజ ద్వారానే, ఆ అమ్మవారి పూజ ద్వారాగా వాళ్ళ ఫ్యామిలీలో అందరు, వాళ్ళ కుటుంబంలో అందరి పేర్ల మీద అమ్మవారు పూజ చేసి, వారాహి మాత పూజ చేసి అమ్మవారు అంతరాలు ఇస్తాను. ఓకే ఓకే, అంటే ఇంట్లో అందరు కట్టుకునేట్టుగా ఇస్తాను. దానికి పూజ చేసి ఇస్తాను. అప్పుడు ఆ కుటుంబంలో చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, కొట్లాటలు అవన్నీ ఏం ఉండవుగా, ప్రశాంతంగా బతుకుతారు. అయితే హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు విడిపోవడానికి గానీ, లేదా హస్బెండ్ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా, వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా, ఈ అంజనం మీకు తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. అంజనం కూడా అక్కర్లేదు దానికి. అంజనం ఎందుకు? ఎలా తెలుస్తుంది? ఆ ప్రాబ్లం వస్తే మీరు అది ఎలా సాల్వ్ చేస్తారు? వాళ్ళు రాగానే వాళ్ళ ముఖంలోనే అమ్మవారు చెప్పేస్తుంది నాకు. అమ్మో, ఇప్పుడు మీరు ఉన్నారు అనుకో అమ్మా, ఇప్పుడు మీ ముఖంలోనే అమ్మవారు చెప్పేస్తుంది. ఇప్పుడు మీ మనసులో ఎలా ఉన్నదని నాకు అమ్మవారు చెప్పేస్తుంది. అట్లకనే వాళ్ళు వచ్చారనుకో భక్తులు, వాళ్ళ ద్వారాగా వాళ్ళ పేరు బట్టి, వాళ్ళ పేరు లక్షణాలు అవన్నీ బట్టి ఆ అమ్మవారు చెప్పేస్తుంది. ఎంతో మంది బాధలు పడుతుంటారు. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి విడిపోయిన భార్యాభర్తలు కూడా కలిపిన సందర్భాలు కానీ, కలిపిన ఆ సిచ్యువేషన్ మీకు ఉన్నాయా? చాలా మందిని కలిపాను, కొన్ని వందలాది మంది కలిపాము. భార్యాభర్తల ఇబ్బందుల వల్ల, చికాకుల వల్ల, కొట్లాట వల్ల, ఇంట్లో సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోవటం, చిన్న మాటలు మాట్లాడుకోవటం, తిట్టుకోవటం, ఇక ఎవరి మాట, నా మాట నాకే నెగ్గాలని భార్య, నా మాట నాకే నెగ్గాలని భర్త, ఇలాంటి వాదనలు, కష్టాలు, ఇబ్బందులు అవన్నీ వచ్చిన వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళందరికీ మంచి చేశాను, భార్యాభర్తలు కలిపాను, ఎంతో మంది బాగున్నారు, సంతోషంగా బతుకుతున్నారు. ఇప్పుడు మా పేరు చెప్పుకొని, లక్ష్మణ్ గురువు గారు మా పేరు చెప్పుకొని ఎంతో మంది హ్యాపీగా సంసారాలు చేసుకొని సంతోషంగా ఉన్నారు. రైట్. అయితే గురుగారు, జాబ్ మరియు బిజినెసెస్ అయితే కొంతమంది ఎంత వాళ్ళ డబ్బు ఉన్నా కూడా, ఎంత చూసుకుని వాళ్ళు బిజినెస్ పెట్టినా కూడా అందులో ఫలితం ఉండదు. అలాగే జాబ్ విషయాల్లో కూడా చాలా మంది ఎంతో ప్రయత్నిస్తుంటారు, పెద్ద పెద్ద కంపెనీకి వెళ్ళాలి, ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి కొంచెం ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, కొంచెం ఇంకా పెద్ద జాబ్కి వెళ్ళాలనుకుంటారు, కానీ నెరవేరవు. ఎంత భక్తిగా ఉంటారు, ప్రతిరోజు గుడికి వెళ్ళినా కూడా, వాళ్ళు పూజ చేసినా కూడా వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది. అది ఎందువల్ల అవ్వచ్చు? బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి? అమ్మా, ఎంతో మంది వ్యాపారాలు చేసి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యాపారం చేసి కష్టపడి బాధపడే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు, రైతులు వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కష్టానికి ఫలితం అనేది దక్కాలి. వాళ్ళు ఏ కష్టపడ్డా ఫలితం దక్కాలి. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డా ఫలితం లేకోకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు జరుగుతుందంటే కుటుంబ సమస్యల వల్ల కొన్ని ఉంటాయి, ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని ఉంటాయి, డబ్బులు లేక కొంతమంది బాధపడుతుంటారు. ఒక వ్యాపారం చేసుకుంటామనుకో, దానికి 10 రూపాయలు ఆదాయం కావాలి, పెట్టుబడి పెట్టాలి, కొంత ఉంటుంది కొంత ఉండదు. అక్కడ ఇక్కడ తెచ్చి కొంచెం పెట్టుబడి చేసి ఆ వ్యాపారం స్టార్ట్ చేసినా ఆ వ్యాపారం బాగుకాదు, ముందుకు సాగదు, వ్యాపారం జరగదు. అది వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి. ఏ కష్టాలంటే ఒక నరదిష్టి కానీ, వ్యాపారంలో అనుకూలంగా జరగదు కానీ, ఒక శని కానీ, ఒక దరిద్రం కానీ, కుటుంబంలో ఒక ఆరోగ్యాలు బాగలేక కానీ, ఏరియా వాళ్ళు చేసిన చెడు ప్రాబ్లాలు కానీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు ఉంటేనే ఆ వ్యాపారం జరగదు. ఒక ఉద్యోగస్తులు ఉంటారు, ఆ ఉద్యోగస్తులు నెలకి ఎంతో ఇంతో సంపాదిస్తుంటారు, ఉద్యోగం చేస్తుంటారు. కానీ ఎంత చేసినా ఇంటికి రాగానే ఆ ఉద్యోగంలో తెచ్చిన డబ్బులు మొత్తం ఇంట్లోకి ఇచ్చినా కూడా నిలవదు, లక్ష్మి నిలవదు, ఎంత సంపాదించినా మిగులుపాటు ఉండట్లే. మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, మరి నాకు ఎందుకు నిలవట్లేదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది కాదు ఇబ్బంది. వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక సమస్య ఉంటుంది. శనికరమో, దోషకరమో, చెడు ప్రాబ్లమో, చేతబడి ప్రాబ్లమో, వశీకరణ ప్రాబ్లమో, ఆరోగ్య ప్రాబ్లమో, వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళ పెద్దల కాంచి వచ్చిన దరిద్రాలు ఏదో ఒకటి ఉండటం వల్ల వాళ్ళకి లక్ష్మి నిలవదు, ఎంత సంపాదించినా మిగులుపాటు కాదు. జాగ్రత్తలు తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు మీరు? కానీ ఎలాంటి జాగ్రత్త చేసినా కూడా ముందు మనకి వెనక ఏముంది, వెనక ఇబ్బందులు ఉన్నాయా లేవా, ఏదైనా దోషాలు ఉన్నాయా లేవా, ప్రయోగాలు ఏమైనా ఉన్నాయా లేవా, దాన్ని చూసుకొని గురువు గారి దగ్గరికి వెళ్ళి నిదానంగా అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు మన వ్యాపారం చేసినా బాగుంటాం, లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం. ఏది తెలియకోకుండా ముందే చేస్తే ఆ వ్యాపారంలో నష్టపోతారు,
వాళ్ళకి చాలా ఇబ్బందులు కష్టాలు వస్తాయి. ఓకే గురుగారు, ఆ. మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చి నేను ఎన్నో క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన ప్రతి క్వశ్చన్ క్లియర్ గా నాకు మా వ్యూయర్స్ కి కూడా మీరు తెలపడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, సో ప్రతి ఇంటి సమస్యకి, ఒంటి సమస్యకి, ఏ సమస్య, మైండ్ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఉన్న ప్రతి సొల్యూషన్స్కి, ప్రతి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మీకు దొరుకుతాయి ఇక్కడ. సో నేను డిస్క్రిప్షన్లో గురుగారి నెంబర్ అలాగే అడ్రస్ ప్లేస్ చేస్తున్నాను. ఎటువంటి సమస్యతో మీరు బాధపడుతున్నా, ఇప్పుడు చూసిన ఎపిసోడ్ మొత్తంలో మీకు సంబంధించి ఏదైనా బాధ మీరు కనెక్ట్ అయినా వెంటనే ఆ నెంబర్కి కాల్ చేసి రాగలరు. అలాగమ్మా, ఇప్పుడు ప్రతి మనిషి భూమి మీద బతికే వాళ్ళు, పుట్టిన వాళ్ళు, ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఏ సమస్యకైనా, ఏ సమస్యలున్నా, ఏ బాధలు పడుతున్నా, ఏ కష్టాలు పడుతున్నా మా దగ్గరికి పరిష్కారం దొరుకుతుంది. కానీ అన్నిటికీ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని ప్రపంచంలో ఏదీ జరగదు. అవును, అన్నిటికీ నమ్మకంతో చెప్తున్నాను. ప్రతి సమస్యకి 100% పరిష్కారం నేను చేస్తాను. అందరినీ బాగు చేస్తాను. ఎంతో మందిని చేశాను, అందరూ బాగున్నారు. ప్రతి విషయానికి మా దగ్గరికి రావాలని, మీ సమస్యలు తెలుసుకోవాలని, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.